వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం హార్ట్ టు పిస్కింగ్ స్టార్ ఆర్యన్ అజయ్ షార్ట్ ఫిల్మ్ చూడబోతున్నాం. లెట్స్ బిగిన్. ఈ రోజు మనతో విజయ్ గారు ఉన్నారు. రెండు స్టేజ్ బీజం వేసుకుంటాం. రే లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్ అనే అంట. స్టార్టింగ్ ఇచ్చాడు రా. పేరెంట్స్ కన్నా పేరెంట్స్ చేసినట్టున్నావు పబ్జీ. ఆడు ప్రతి వీడియోలో అలాగే చెప్తాడు. లవ్ గురించి నువ్వే చెప్పాలి. వీడి మాటలు పట్టించుకోకండి రా. సారు ఇద్దరిని లవ్ చేశారు. ఇద్దరు లవ్ చేస్తే తప్పేంటే? అది నువ్వు యూ కెన్ రా, యూ కెన్. ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పు. మార్నింగ్ ఒకళ్ళు ఈవినింగ్ నైతే సీత లాంటి దాన్ని. ఒక్కడే రాముడు ఒకటే ప్రేమ. ఈ లోకంలో ఉన్నాడు ఎవడో. వెనకాల బీజం ఎంత మనతో తిరిగాడు, ఈడెంత మనతో తిరిగాడు. చెప్తున్నాడు అలాగే క్లాస్ పీకుతున్నాడు. దానికి ఒక్కొక్కడు ఒక్కో చోట ఎందుకున్నారు ఫస్ట్. అసలు ఏంటి సెటప్ ఏంటి లేదా? మా లైఫ్ లోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయి కరెక్ట్ గా ఉంటే ఇంకొకరు ఎందుకు వస్తారు? ఇప్పుడు అమ్మాయి తప్ప ఈడేం తప్పు చేయడు. అమ్మాయిలు చూసుకోవడం కూడా తప్పు కాదు. ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది కదా, అదే తప్పు. చూడమ్మా, కన్న వాళ్ళకి దూరం అవడం కష్టమే, కానీ ఏదో ఒక రోజు నీ లైఫ్ లోకి వస్తారని ఆస్తోనైనా బతికేయచ్చు. అదే ప్రేమించినోడు దూరం అయితే అది చూడు, కన్నవాళ్ళు అయిపోయినా పర్లేదంట. ప్రేమించడం ఇంపార్టెంట్. వీడికి వాళ్ళే ఫుడ్ పెట్టి పెంచారు. వీడి పసుపన్నం వీడియోలు వాళ్ళు చేసి చేసాడు. నాకు నీలా చదువు లేదు, ఒకటి కింద చేసే పని లేదు. అయినా ఈ పొగరెట్ట వచ్చిందో తెలిసినా? ఆడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? ఆడు అలాగే మాట్లాడతారా? మావున్నాడని ధైర్యం సొమ్ములున్న మా ఉంటే సరిపోదురా, ఆడికి అందమైన కూతురు కూడా ఉండాలా. చూసాం వీడు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నాడో తెలియదు కానీ వీడు తప్ప అందరూ స్టార్స్ అవుతున్నారు రా. అదిరా విలాన్. నా దగ్గర ఎంత సొమ్మున్నా పైకి ఎందుకు అలా కనబడినో తెలిసినట్రా. నాకు నా కూతురన్నా డబ్బన్నా ప్రేమ ఎక్కువ. దాన్ని బయటికి చూపించడం నాకు ఇష్టం ఉండదు రోయ్. ఎంత ఒరిజినల్ గా మామూలుగా వాటిల్లో కూడా వర్కౌట్ అవ్వలేదురా. ఆడ తప్ప అందరు బాగానే చేస్తున్నారు. సుకుమారేనా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తో తెస్తాడండి. చెప్పాడు వచ్చినట్టు చెప్పాడు. నీలాంటి కన్ను నా బిడ్డ మీద గాని డబ్బు మీద గాని పడింది అనుకో పెడతాడంట. బిడ్డ అదేనా? కంట్లోనే కూర్చాడు కదా. బాసం చూస్తాడేమో భయపడి బాగా చెప్తున్నాడు. ఆర్య అన్న ఎంతైంది తీసుకోరా. పేమెంట్ ఇచ్చాడంట. షూట్ వరకే తాగమే తెచ్చేద్దాం. ప్రస్తుతానికి ఉంచు. ఆ డబ్బులు ఇస్తారు. 30 రూపాయలు రా. అమ్మ గురించి నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. ఇక్కడ నుంచి నీకు అన్ని వీడే. బాగా చూసుకోరా. సరే జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్, ఆల్ ది బెస్ట్. అన్న ఏది అసలు హీరో మాదిరి. ఇప్పుడే రా, ఇప్పుడే డైలాగ్ ఇప్పుడే. అమ్మా చూస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నారు. క్యాస్ట్ ప్రాబ్లమ్మా, మీదే కులం? ఇప్పుడు డైలాగ్ వస్తుంది. ప్రేమ కులం. దూకేలే అంటాడు. అదే అందుకే పెట్టాడు బాబోయ్. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాం రా? రైల్వే స్టేషన్ ఇచ్చాడు కదా 30 రూపాయలు. దాంతో 4 పల్లీలు అక్కడే వేసుకోండి. అదే పల్లీలు. అజయ్కి ఫోన్ చేసావా? మళ్ళీ డబ్బులు కావాలి అన్నా, ఒకసారి ఫోన్ ఇస్తారా? నేను ఫోన్ కూడా లేకుండా ఫోన్ మళ్ళీ వాళ్ళు ట్రేస్ చేస్తారు కదా. నువ్వు ఎప్పుడు లేచిపోతే వెళ్తే ఆడు ఫ్రెండ్స్ అని తెలుసు కదా, అని లేపేస్తారు కదా. ఇప్పుడు ఎలా ఆడు హీరో కదరా. కెమెరాకి చూసే హీరోలో కదా. చిరుతలో కొంచెం
హలో, ఇప్పుడే రీచ్ అయ్యామరా. సరే జాగ్రత్త రా, ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి. అందుకే చేశారు చెప్పేసి కట్ చేద్దామని. ఈడైనా అక్కడ సందడిగా ఎలా ఉన్నాడు. వీళ్ళు పోతే టెన్షన్ ఉండాలి. చెట్టు కట్టి పచ్చిపొట్లు వేసేలే బాగుంటది టాటూ. ఫ్రీగా ఒక ప్లేట్ నూడిల్స్ ఇవ్వా. అదిరా ఆడ పైకి వెళ్ళింది నూడిల్స్ పడద్ది. దొరికాడా? అది అక్కడ పెట్టారా. పిండుతాడు రా, ఇలా గిచ్చి పిండుతాడా ఏడుమిచ్చడానికి. ఆడు తీసుకుని నూడిల్స్ వదిలేతారా. అక్కడ ఆ సీన్ అవసరం లేదు. అదే కదా, ఒక పర్స్ కాపాడుకోలేనాడు, దాన్ని ఏం కాపాడుతాడు రా. అదిగా పైకి ముందే పేమెంట్ ఇచ్చేయచ్చు కదా. ఆడిచ్చిందే 100 రూపాయలు, అది కాపాడుకోలేకపోయాడు. 30 రూపాయలు బ్రో. ఒక్కడే అది. అదిరా అప్పుడు డైరెక్టర్లు ట్యాప్ వాటర్లు తాగి బతికేవాళ్ళు అని చెప్పారు కదరా. అది ఇక్కడ ఇంప్లిమెంట్. లేచిపోయిన వాళ్ళు ఇలా బతుకుతారు. ఇంకా అంటే దాహం తీర్చుకున్నాం, కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటావురా? ఆకలి అంటే దాహం భయ ఒకసారి ఫోన్ ఇవ్వా. ఫోన్ దగ్గర ఉన్నారు మీకెందుకురా ఫోన్లో. నీ పైన ఎక్కడికో. హలో, జై చెప్పరా, ఏమైనా తిన్నారా? పర్సు తగ్గింది. తిన్నాం రా. రే, అక్కడ అంతా ఓకే కదా? ఓకేరా. సరేరా. చేస్తే ఫోన్ పే చేస్తాడు కదా. అది చెప్పడానికి అసలు ఆడికి ఎందుకు చేశారు? మా పరిస్థితి ఇంకెందుకు, మేము ఇంటికి వచ్చేస్తాం, టికెట్ బుక్ చేయరా అని అవ్వచ్చు కదా. మళ్ళీ 30 రూపాయలు ఇచ్చాను కదా అని అడుగుతాడు. ఇప్పటికే మనం చాలా ఇబ్బంది పెట్టాం, మన కోసం చాలా చేశాడు. కష్టమైన సుఖమైన మనమే ఫేస్ చేద్దాం. ఏంటిది చంద్రుడు కావాలని పెట్టారా? ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళిపోతామండి. అలా ఉండకూడదమ్మా, వచ్చేయండి. అది కాదు, బాగా ప్లాన్ చేశారు కానీ అవదమ్మా. వెళ్ళిపోదాం రా. మా దినేష్ పార్క్ అనుకున్నారు కదా, తెల్లారులు అన్నాడు. ఓడి అమ్మ గుండెలు నిజంగా ఇలా నిజంగా హార్ట్ పెండింగ్ స్టార్. ఏదో ఒక్క చోట ఇబ్బంది పడతారా, ఇది ప్రతి అడుగడుగునా ఇబ్బంది. అంటే ఇంకా లేచిపోయిన పర్స్ పట్టుకెళ్ళి దొంగతనాలు అయిపోతాయి అంతే. దాని మెల్ల చైన్ టాకెట్ పెట్టేసి దాన్ని తినకూడదు. అంటే అలా కూడా తినొచ్చు అంటున్నాడు. ఏదో ఎక్స్పీరియన్స్ తో చెప్పలేదు. కాదురా, అది అంత పెద్ద డబ్బు ఉన్న దాని కూతురు కదా. ఈడు 100 రూపాయలు 30 రూపాయలు తెచ్చాడు. ఇది ఎంతకంటే ఒక బ్యాగ్ తెచ్చుకోలేదు లేకుండా. సరే అని చూస్తున్నా, నాకు కోట్ వేసుకో వేసుకోబ్రో, తీసుకో. ఎంత జాలి వీడియోకి నేయలేను బ్రో నేను. 2 numbers are respectively. ఎవరు బాబు నువ్వు? ఎలా కన్విన్స్ చేస్తున్నారు కాలేజ్ వాళ్ళని. మనం ఏదో వీడియో కోసం దెంగేమంటారు. వెళ్ళని మాదిరి. తెలీదన్నా. అడిగితే చెప్పట్లేదు, చెబితే వినట్లేదు. చెప్పట్లేదేట్రా, నీ ఆడ చెబుతాడు. చంపితే వింటారా? ఇలా పట్టుకుని చెప్పలేదు. ఇలా అందరికి చెప్పేసి వెళ్ళారా ఏంటి కాలేజ్ లో? మొత్తం అందరికి పేరు అబ్బా వెళ్ళాలంటే మాత్రం ఉంటదిరా. దోలు తీరింది తెలుసురా, ఇదే గతి పెడుతుంది. వీడికి అది కోసే అది వెయిటింగ్ ఫర్ దాట్. ఒక జత అయినా ఒకటి పంపించి మళ్ళీ రకరకాల చెట్లు కోట్లు. ఆడు జాకెట్ వేసుకున్నా పాపం నైట్కి చలికైనా ఉంటాడు కదా. ఆడు పోజులకి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, అదే బట్టలు కూడా తెచ్చుకోలేదు. అమ్మ హీరోయిజం ఇప్పుడు చెప్తాడు రైట్. చూడండి రా హీరోయిజం. వీడి సొల్లు బాగిన రోజులు వీడు కొట్టేస్తాడేమో అనుకుంటున్నాను ఇప్పటి వరకు. వెనకాల అమ్మని పట్టుకున్నప్పుడు వాళ్ళందరూ లేస్తే సరిపోద్ది కదా. రే, నువ్వు 10 మందిని తెస్తే నేను 100 మందిని తెస్తా. నువ్వు 100 మందిని తెస్తే నేను 1000 మందిని తెస్తా. తెచ్చుకోండి అదే నువ్వు పైసలు ఇస్తే వస్తారు వీళ్ళు. ఈడేమి ఇచ్చాడు మరి ఈవెంట్ మేనేజర్. ఇదేరా బాబు, చూడలేం మేము. నాకు ఇది వద్దురా, నాకు ఇది వద్దమ్మా.
వెనకాల కుర్రోళ్ళకి వేసినా బాగున్నా బీజం. నీ గురించే టాక్. దెబ్బ అదుర్సంట. ఎలా ప్లాన్ చేసావురా? సినిమాలు చూడట్లేదేటి దాని ఎఫెక్ట్. అన్ని కలిపి కొట్టేస్తున్నావు గేమా మొక్క మీద. ఇంకెవరు? సిరి. ఎందుకు చెప్పావే? ఎందుకు చెప్పాడంటే చెప్పడా చచ్చిపోతాం. ప్రేమలో 2 రకాలు, ప్రాణాలు ఇచ్చేవారు, ప్రాణాలు తీసేవారు. వాళ్ళ ప్రేమ కోసం నేను దేనికైనా రెడీ. అదే సత్తా నువ్వు సావు. అదే కదా ఇప్పుడు డ్రాప్. ఓటి అమ్మా ఎవడక్కడ వచ్చిపోతుండాలంటే అక్కడ. అదే కదా చలోరు చలోరు చల్. ఇప్పుడు చూడు ముఖమంది పక్కన పడుతుంది. ఇక్కడ ఏమైనా ఇల్లులు ఉన్నాయా? మీలాంటి వాళ్ళకి ఎక్కడ కాదు అక్కడ లాడ్జీలు ఉంటాయి. తమ్ముడు ఇల్లు కావాలా? అవునన్నా. మన దగ్గర ఉంది, కాకపోతే కొద్ది ఖర్చు అవుద్ది. ఓహో అదే. అయినా అది ఎవడైనా బయటకి వేస్తారు. అదే కదా నీకు అనిపించింది. ఈ ఇల్లు ఇల్లు తినడానికి ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఇల్లుకి ఇచ్చేస్తారు. అది ఇస్తే ఒక 10,000 ఇస్తారు. 10,000 అంతా తాకట్టు ఎట్టేసి ఆ 7,000 రెంట్కి ఇచ్చిన 3,000 నెలకు సరిపోతాయి. ఇది ప్లానింగ్ ఇలా పద్ధతిగా ఉండాలి. సినిమాల్లో చూసి ఇక్కడే ఉండండి. అక్కడ రాడు. వాడు మీకు తెలుసా? తెలీదక్క. ఇల్లు చూపిస్తా అన్నాడని చెప్పి. వాడు పెద్ద దొంగమ్మా. అక్కడ బట్టలు ఉతికే వదిలి రావచ్చు కదమ్మా. వరకు చూస్తుంది. మీకు ఇబ్బంది లేకపోతే మీరు కూడా ఇలా ఆయనే ఉంటాడు. ఇది స్కెచ్ ఇదంతా. ఇప్పుడు తిన్నారో ఏంటో కడుపు నిండా తినండి. నా చేతి వంట బానే ఉంటదిలే. వాళ్ళు చెప్తారులే తిన్నాక. తినండి. మేము కూడా మీలాగే ఇంట్లో నుంచి వచ్చేసామమ్మా. ఇక్కడున్నా ఇప్పుడు ఇంకా అడుగుతున్నారు. ఇప్పుడు పెద్ద గుండె అపార్ట్మెంట్ వెళ్తుంది. ఇప్పుడు మంది చూసుకున్నాడు నా పెనివిటి. ఇప్పుడు చూడు అదిగా ఫోటో చూసి చంపేశారమ్మా. అదే కదా ఇంకా ఇందాక నుంచి ఆవిడ బొట్టు పెట్టుకోలేనప్పుడే డౌట్ వచ్చింది నాకు. ఎవరో ఇంటికి వెళ్ళిపోయి అలా పడుకుని పోతారా. ఓకే ఓకే ఏదోటి ఇంతవరకు వచ్చాం. అలాగో హ్యాండిల్ గణేష్ మాత్రం బాగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు. 100% ఇస్తాడు. ఈయన నీదైతే ఇట్టరు. అది షార్ట్ ఫిల్మ్ సెల్ యాక్టింగ్ తీసేస్తా. 400K 1 million వెళ్ళాలి. ఒక్కగా ఉండకు బిడ్డ. అది వెళ్ళినప్పుడు సంధి ఏళ్ళకి ఆకలి లేదు, కళ్ళకి నిద్ర లేదు. ఫోన్ పే చేయండి. సారీ మాత్రం మంచి సారీలు కట్టుకొచ్చి ఈరోజు ఇప్పుడు ఆడవాళ్ళని చెప్పి మంచిది తేకుండా ఉండలేరు కదా. చిరిగిపోయి చేసుకుని వద్దాం. నాకు తెలిసి ఇది పెద్ద కన్నింగ్ మైండ్ సెట్ అయ్యి ఉంటుంది. చూడు ఇప్పుడు తర్వాత ఇలా మూతలు పెట్టి ఇలా పెట్టి ఒకటే సారీ బాధను అర్థం చేసుకోవయ్యా. ఈడు పిండితాడు ఇప్పుడు మనకి. మాదేవ్ గారి పిండండి. వాళ్ళకి ప్రేమన్నా నేనన్నా నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకంతోనే వస్తారు. వచ్చిన తర్వాత మీరు మీ వారు తప్ప ఏ ఒక్కరు ఉండకూడదు. సొమ్ములు ఉన్నాయి కదా అని పొగరు చూపిస్తే మేము స్టూడెంట్ పవర్ చూపిస్తాం. అన్నా కోసేసుకుంటామన్నా కామెంట్ అది స్టూడెంట్ పవర్. చిన్న ఉడుపులా తిరిగాడు. అదిరా అన్న ఫ్యాన్స్. ఈ థియేటర్ లో అయితే పెద్ద సూపర్ స్టార్ అయిపోతున్నాం. అక్క ఫోన్ అవ్వా. ఫస్ట్ నుంచి బాబు ఆడే తలకు మాసిన ఆడు మాత్రం డ్రింక్లు జ్యూసులు తాగేస్తున్నాడు. వాళ్ళకేమైనా ఉందా లేదా కనుక్కాడు. మీ ఫోన్ కోసమే చూస్తున్నాను రా. యమున వాళ్ళ పేరెంట్స్ ఒప్పేసుకున్నారు. అవునా? అవునరా. రండి మీకేస్తారు. థ్యాంక్స్ రా. మన వీడియో పోస్ట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇదే ఫస్ట్ వీడియో. సంవత్సరంలో వెళ్ళండి. వాళ్ళు పెన్విట్ని అలాగే వేస్తారు. మీరు వెళ్తే ఈయన వేసేస్తారులే పాప. ఈడు బలే అయిపోతాడు. ఎప్పుడైనా బలే. అప్పుడు నమ్ముకున్నప్పుడే అర్థమైంది. స్టార్టింగ్ ఇలా విన్నప్పుడే తెలుసు.
ఎవడొకడు పోతాడు ఇప్పుడు ఏంటంటే ఈడు చచ్చిపోతాడు రా, ఆడు చేసుకున్నాడు ఈ అమ్మాయిని పెళ్లి, నీకు నేను లైఫ్ ఇస్తాను అంటాడు. బ్రో నీకు బ్యాడ్ నేమ్ వచ్చినది అంతా ఆడవాళ్ళే కానీ నువ్వు మళ్ళీ బాగానే చేసి ఆడు ఉన్నాడు కాబట్టి నేను కూడా వేసుకోవాల్సి వస్తుంది కానీ నువ్వు సూపర్. చూడు ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నా అమ్మా. ఇప్పుడు చూడు చూడు మీ బావ అంటే ఇష్టం లేదని కూడా తెలుసు. తెలిసే చేసేద్దాం అనుకున్నా. రండి మ్యాటర్ కి రా, చూపిద్దాం. నువ్వు వెళ్ళాకే తెలిసిందమ్మా. అడుపులాపి ఎప్పుడు తిన్నారో ఏంటో వెళ్ళి కూడట్టు. అది దాంట్లో పాయిజన్ వేస్తారు, చచ్చిపోతారు ఇద్దరు. వాళ్ళు ఎట్టపోయి నిలబెట్టేస్తారు. గంట ఫోన్ చేసేస్తున్నారు, వీళ్ళు దొబ్బుతున్నారు, చంపేతో పని అయిపోయింది. మా ఇంట్లో కుక్కను కూడా కొడుకులానే చూసుకుంటాం, అలా అని ఆస్తిలో ఓట ఇవ్వముకో. అరే ఇది కరెక్ట్ కాదురా అని చెప్పాను ఇందాక. దీని ఓవరాక్షన్ చికెన్ వచ్చినప్పుడే మా వాడు కనిపెట్టాడు రా. ఇలాంటివన్నీ చూస్తారా. డబ్బున్న అమ్మాయిలు పడేయటం ఈజీ. వాడగొట్టినోడ గుండె సీరిస్థితిలో డైర్లో పిసికేసుకుని వస్తాడు. ఆడితో మాటలేటి మావా. ఇప్పుడే కదా నేను అన్నాడు. స్టూడెంట్స్ బలం చూపిస్తానన్నావు కదరా. మేము స్టూడెంట్ పవర్ చూపిస్తాం. అది అక్కడ పెట్టారా సందనం అవుతుంది కదా రోడ్లని టమాటో పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ నోట్లకి ఎందుకు అయినా వచ్చింది. ఇక్కడ నుంచి కొడితే ఇక్కడ నుంచి కైనా పడితే నా మెడలో తాళి కట్టబట్టే వీడేమన్నాడో తెలుసా? వాళ్ళు ఒప్పుకోకుండా నేను కట్టాను. ఏంటి సడన్ గా తీసుకొచ్చేసింది. ఎక్కడ మీ బావతో నీ పెళ్లి అయిపోతున్నాను భయం. అంతేగా నేను చేసుకున్నాను అయినా నా ప్రేమను దక్కించుకోవడానికి అరినజ ఉన్నాడు కదా. ప్రేమ బతికించడానికి మీ కన్న వాళ్ళ ముందే ఈ తాళి కడతా. టైట్ అయిపోయి కూడా పిండేశాడు రా. మొత్తం స్టార్ అదే దాని లైఫ్ పాడు చేస్తున్నారు. ఎలా చచ్చిపోతావు కదరా. చచ్చిపోయినప్పుడే అది హ్యాపీగా ఉండాలనుకోవాలి వదలా. ఇందాక కట్టలేదు కానీ ఇప్పుడు కట్టేస్తున్నాడు. తెలియట్లేదు అడిగి పోతున్నాను. వీళ్ళంతా టమాటో బ్యాచ్ రా. నా లైఫ్ ఎలాగో దొబ్బెట్టారు వీళ్ళ అమ్మ వాళ్ళ డాడీ కలిసి దీన్ని దొబ్బెట్టారు. ఇలా హాస్పిటల్ తీసుకెళ్ళరు రావుడు. ఇప్పుడు పెండలేడు కదరా. ఆస్తి ఆస్తి అంటున్నా. ఆస్తి అంటే మీ దృష్టిలో డబ్బేమో. బాగా యాక్టింగ్ చేస్తున్నాను. అది చూపించుకోండి మంచి పని చేస్తుంది. సొల్లద్దు తినే తినే ఫాస్ట్ గా. మాకు టైం అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. చూడు చూస్తున్నాడు తినే అది వెరీ గుడ్ రా. అది మొత్తం వస్తుంది. అది యాక్టింగ్ చేసింది అన్నట్టు. అది వచ్చేంత వరకు చిన్న యాక్టింగ్, తర్వాత థ్యాంక్ యూ అమ్మా కాపాడేవాడు. వీడియో చూసాక నాకు తినాలనిపిస్తుంది విషయం. ఆడియన్స్ అందరూ అలాగే తింటారు. ఈ తర్వాత పిండేమన్నా అలాగే పిండారు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్రేమతో బాయ్.